వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్తో ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ గ్యాప్ రాలేదు, తీసుకున్నామని చెప్పారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందంటూ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ లో జోష్ నింపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ వర్మకు సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. అనే మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత జాంబీ రెడ్డి, కల్కి మూవీస్ తో క్రేజ్ సొంతం చేసుకున్నారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ మూవీకి సూపర్ హీరో టచ్ ఇచ్చి విజువల్ వండర్ గా రూపొందించిన హనుమాన్ చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. 300 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలకి షాక్ ఇచ్చింది. తక్కువ ఖర్చులో భారీ విజన్ చూపించే దర్శకుడిగా ప్రశాంత్ వర్మ మూవీస్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్టు పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. చాలా రోజులుగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే హంపీలో ప్రారంభం కాబోతోంది. కాంతారాతో పాన్ ఇండియా హీరోగా వెలుగుతున్న రిషబ్ శెట్టి నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అయితే జై హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ మూవీ ఏంటనే డిస్కషన్లు నడిచాయి. ప్రభాస్తో ఓ సినిమా రాబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అది ఆగిపోయిందనే చర్చ జరిగింది. ఆ వార్తలపై ఇప్పటికీ క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. గ్యాప్ రాలేదు, తీసుకున్నాం, త్వరలోనే వచ్చేస్తామంటూ సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. ప్రభాస్తో తన సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదు. ఆ సినిమా వస్తుందని చెప్పారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, కల్కి 2, ఫౌజీ మూవీస్తో బిజీ. ఇంకా సలార్ 2 లాంటి భారీ సినిమా లైన్లో ఉన్నాయి. అందుకే ఈ హడావిడి మధ్య డేట్స్ కుదరక ఒక అడుగు వెనక్కి వేశాం. డేట్స్ అడ్జస్ట్ అయిన వెంటనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించి ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా పూర్తయిందట. ఆ లుక్ ను రిలీజ్ చేసి సినిమా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఓ కొలికొచ్చేలోగా ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పూర్తి చేసే పనిలో పడతారు. జై హనుమాన్ విడుదల చేసిన తర్వాత పూర్తి స్థాయి ప్రభాస్ మూవీ కోసం పనిచేయనున్నారు వర్మ. ఈలోగా రెబల్ స్టార్ కూడా ప్రస్తుతం సైన్ చేసిన సినిమాలు పూర్తి చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి ప్రశాంత్ వర్మతో ప్రభాస్ మూవీ ఆగిపోయిందనే ప్రచారానికి చెక్ పడింది. ఈ లెక్కన ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 తర్వాత ప్రశాంత్ వర్మతో రాబోతున్నాడు ప్రభాస్.